The Ungrateful Wild Goats. Story name this one. Once upon a time, on a winter evening, a goatherd was returning back to his village with his goats. ఒక మేకల కాపరి మేకలతో వస్తూ ఉన్నాడు. ఆన్ ది వే సమ్ వైల్డ్ గోట్స్ టు accompany him. He brought them to his home with his own goats. గోడ్స్ని తీసుకుని వస్తూ ఉన్నాడు. అక్కడ కొన్ని విషయాలు గమనించినాడు. He brought them to his home with his own goats. అక్కడ వస్తూ ఉంటే కొన్ని అడవి గోట్స్ కూడా ఉన్నాయి. వాటిని కూడా వీటితో పాటు తీసుకొని వచ్చాడు, వాటితో కలిపాడనమాట. నెక్స్ట్ డే ఇట్ షోడ్ వెరీ హెవీలీ. సో ఫార్ ఏ ఫ్యూ డేస్ ద goatherd could not take out the goats for grazing. కొన్ని రోజుల వరకు వాటిని ఏమీ తీసుకురాలేదు, అడవికి మేపడానికి పోలేదన్నమాట. He gave only some dry grass to his own goats, but he gave good food to the wild goats to make them stay with him. ఎండినటువంటి ఆ గడ్డిని ఆ ఓన్ గోడ్స్కు వేశాడు, కానీ మంచి ఆహారాన్ని వైల్డ్ గోడ్స్కు పెట్టాడు. ఆఫ్టర్ ఏ ఫ్యూ డేస్ ద వెదర్ వాజ్ నైస్ అగైన్. సో దే గోదర్డ్ టుక్ ఆల్ ది గోడ్స్ టు ది మెడో. ఇంకా కొన్ని రోజులు అయిపోయింది తర్వాత వాటిని మేపడానికి మైదానంలో మేపడానికి తీసుకువెళ్ళాడు. ఆన్ రీచింగ్ దేర్ ద వైల్డ్ గోడ్స్ ర్యాన్ అవే ఇంటూ ది ఫారెస్ట్. అవి వైల్డ్ గోడ్స్ వచ్చేసి బాగా అక్కడికి వచ్చిన తర్వాత ఫారెస్ట్లోకి వెళ్ళిపోయాయి, పరిగెత్తిపోయినాయి. ద గోదర్డ్ షుడ్ అట్ దెమ్ అన్గ్రేట్ఫుల్ యానిమల్స్. అరని అవి వెళ్ళిపోయాయే అని అనుకున్నాడు. ఎంత పని జరిగింది, ఎంత పని చేసినాయి ఈ యానిమల్స్ అనేసి అనుకున్నాడు. వీ డోంట్ ట్రస్ట్ పీపుల్ హూ ఫేవర్ స్ట్రేంజర్స్ అండ్ neglect their own friends, shouted back one of the wild goats. వారిని ఈ జంతువులను మనము నమ్మకూడదు అనుకున్నాయి. అవి అనుకున్నాయి, ఈయన కూడా అట్లే అనుకున్నాడు. వారిని ఈ మనుషులు తీసుకుపోయి మమ్మల్ని అట్లే పెట్టుకుంటారా అడవిలో వదిలిపెట్టకుండా అని అవి అనుకున్నాయి, వెళ్ళిపోయాయి అన్నమాట. ఎంత తెలివైన వాళ్ళు ఈ మానవులు అనుకున్నాయి వైల్డ్ గోడ్స్ అనుకొని అవి వెళ్ళిపోయినాయి.